బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నామం ఏం చేసింది? నామిని తీసుకొచ్చింది. భగవంతుణ్ణి దగ్గరగా తీసుకురావాలి అంటే తేలిక మార్గం ఏది? భగవన్నామమును భజించుటయే. ఎవరు ఇంట్లో భగవన్నామాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉండడం అలవాటు చేసుకున్నారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఎవరుంటాడు? భగవంతుడే ఉంటాడు. భగవంతుడే ఉన్న ఇంట ఆపదలు ఎందుకుంటాయి? ఉండవు. ఆ ఇంట అందరూ ప్రశాంతంగా ఉంటారు. అందుకే పూర్వం చూడండి, పల్లెటూళ్ళల్లో ఆ ఇంటి యజమానులు వాళ్ళు ఏమీ తెలియని అమాయకులైన రైతులైనా కూడా ఎప్పుడు భగవన్నామాన్ని పలుకుతూ ఉండేవారు. రామనామమో శివనామమో హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరేయో ఏదో ఒకటి పలుకుతుండేవారు. ఆఖరికి నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ఎప్పుడైనా సరే శాలువా తీసుకొచ్చి ఒంటి మీద కప్పుకుంటే దాని అంచు మీద ఈ భగవన్నామాలు రాసేవారు. హరే రామ 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 హరే హరే అనో, లేకపోతే శివ శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర అని రాసి ఉండేది. ఎందుకో తెలుసా? నేను కప్పు కూర్చున్నాను అనుకోండి, నా వెనకాల కూర్చున్నవాడు హరే రామ 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 హరే హరే అని చదువుతాడు. ఎందుకని? అక్షరం జ్ఞానం ఉన్నవాడికి అది అలవాటు. నేను వచ్చి ఇలా కూర్చున్నాను అనుకోండి, ఇలా చూస్తే అక్కడ నిశ్శబ్దమును పాటించము అని ఒక బోర్డు ఉందనుకోండి, అక్షరాలు వచ్చు కాబట్టి నా ప్రమేయం లేకుండా అది చదువుతాను. నేను నా ఉత్తరీయం మీద అది ఉందనుకోండి, నేను ఎక్కడికెడితే ఉత్తరీయం వేసుకుంటాను? చొక్కా బనియం తీసి పూజకి పెడితే, పూజకి వెళ్ళి నేను భగవన్నామాలు ఉన్నటువంటి ఉత్తరీయం కప్పుకున్నాను అనుకోండి, నా వెనకనున్న వాడికి అది ప్రయోజనం అవుతుంది. నా వెనక కూర్చున్నవాడు ఉత్తరీయం మీద చూసి శివ శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర హర హర శంకర అని చదువుతాడు. లేకపోతే హరే రామ 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 హరే హరే అని చదువుతాడు. నామమును అవతల వారి చేత పలికించడానికి ఉపయుక్తమైనటువంటి సాధనములను మాత్రమే వాడుతూ ఉండేవారు. ఎక్కడ చూసినా భగవన్నామాన్ని చదవడానికి వీలైనటువంటి సంకీర్తనకి సంబంధించినటువంటి సూచనలతో కూడుకున్నటువంటి ఫలకాల్ని అమరుస్తూ ఉండేవారు. ఎందుకని అంటే అప్పుడు భగవన్నామాన్ని పలుకుతారని. నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ఆఖరికి ప్రభుత్వ వాహనాలలో కూడా భగవన్నామమును స్మరించండి అని ఉండి హరే రామ 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 హరే హరే లోపల రాసి ఉండేది. ఎక్కినవాడు ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు కాబట్టి లోయలోకి వెళ్ళిపోవలసి ఉన్నా కూడా ఆ సమయానికి బ్రేకులు పట్టి బస్సు డ్రైవర్కి చాకచక్యం అబ్బి అందరూ సురక్షితంగా ఉండేవారు. కాబట్టి ఎక్కడ చూసినా నామం పలకడానికి అవకాశం కల్పించేవారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడూ పెద్దలు నామం పలికేవారు. నామమును పలికితే నామి వస్తాడు. కోటేశ్వరరావు గారు అని పిలిస్తే ఏమండి ఒక్కసారి రండి అంటే నేను ఎలా వస్తానో అలా ఒక్కసారి రండని కూడా అనక్కర్లేదు. కోటేశ్వరారు 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 అని అరిచారనుకోండి, నేనేం చేస్తాను? ఏమిటండి అలా పిలుస్తున్నారు అంటాను. నేను ఎలా అంటున్నానో అంతకన్నా తేలికగా భగవంతుడు అంటాడా? అండా కరుణామయుడు. కాబట్టి భగవంతుణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గము భగవన్నామ సంకీర్తనమే. నామమును తీసుకొస్తుంది. రెండు, భగవన్నామమును పలికినటువంటి కారణం చేత సమస్త పాప రాశి ధ్వంసమవుతుంది. వశిష్ఠుడు అమాయకుడై దశరథ మహారాజు గారికి పుట్టినటువంటి పెద్ద కొడుక్కి రామా అని పేరు ఉంచాడా? అదేదో సరదాగా ఉంటుందండి, ఆ పేరు పలకడానికి ఏదో కొత్తతనంగా ఉందండి అని పెట్టాడా పేరు? అందుకు పెట్టలేదు. ఎందుకు పెట్టాడంటే ఆయన బ్రహ్మర్షి. ఆయన దాన్ని మహదవకాశంగా తీసుకున్నాడు. నేను ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏ పేరు ఉంచుతానో, ఈయన కథ చదువుకున్నా, ఈయన గురించి తెలుసుకున్నా, ఈయన పేరు పలకడం మీద లోకానికి అంతటికీ కూడా అనురక్తి ఏర్పడుతుంది. ఎటువంటి నామాన్ని తీసుకొచ్చి పెట్టాడు అంటే అదేం సామాన్యమైన విషయం పెట్టలేదు. ఆయన అష్టాక్షరీ మహామంత్రానికి ప్రాణప్రదమై జీవమైనటువంటి అక్షరము రా. ఎందుకనంటే అష్టాక్షరీ మహామంత్రంలోంచి రా అన్న అక్షరాన్ని తీసేశారనుకోండి, నా ఆయనాయ నువ్వు ఎవ్వరికీ కూడా ఆధారభూతుడవు కావు, వ్యతిరేకమైన అర్థం వస్తుంది. రా ఉందనుకోండి, మంత్రానికి అంతటికీ కూడా సక్రమమైన అర్థం వస్తుంది. రా అగ్నిబీజం. సంస్కృతంలో ఒక్కొక్క అక్షరమునందు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ అక్షరాన్ని మీరు నాలుక మీద పలుకుతున్నారనుకోండి, అది విస్ఫోటనం అవుతుంది, పగులుతుంది. మీరు చూడండి,
కొన్ని కొన్ని మాత్రలు ఉంటాయి, వాటిని నాలుక మీద పెట్టుకుంటే వెంటనే మంచినీళ్ళు అక్కర్లేదు, కరిగిపోతాయి, కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతాయి. ఒక్కొక్క మాత్ర ఉందనుకోండి కొంచెం పెద్దది ఉంటుంది, నీటి సహాయం తీసుకుని నీటితో గుటక వేసి లోపలికి పుచ్చుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ మాత్ర పుచ్చుకున్నారో ఆ మాత్ర లోపలికి వెళ్ళి అలా ఉండిపోతుందా? ఉండదు, అది కరిగిపోతుంది. అది కరిగిపోవడమే విస్ఫోటనం అంటారు. కరిగిపోయి అందులో ఉన్నటువంటి రసాయనములన్నీ రక్తంలో కలుస్తాయి. ఇప్పుడు ఆ రసాయనం ఏం చేస్తుంది? ఏ వ్యాధి కలగడానికి తగిన సూక్ష్మాంగ జీవులు రక్తంలోకి వెళ్ళాయో వాటన్నిటినీ కూడా ఈ రసాయనం చంపేస్తుంది. వ్యాధి నుండి బయటపడ్డా లేదా? మాత్ర వేసుకున్నది నువ్వు, కానీ మాత్ర లోపలికి వెళ్ళి ఎంత విస్ఫోటనం చేస్తోందో నీకు తెలుసా? తెలియక్కర్లేదు, దాని ఫలితం అది చూపిస్తుంది. అలాగే అక్షరముల యందు కూడా విస్ఫోటన శక్తి ఉంటుంది. అందుకే శబ్దము శక్తి స్వరూపము. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పిలుస్తారు. శబ్దమును నేను సరిగా పలకలేదనుకోండి, అది మీ యందు ఉద్వేగములకు కారణమవుతుంది. నేను సరిగా ఉచ్చరించాననుకోండి, అది మీ సంతోషానికి కారణం అవుతుంది. నాకు సభాముఖంగా అలా చెప్పడం ఇష్టం లేదు, కానీ నేను మీతో అర్థం అవ్వడం కోసం మాత్రమే ఈ మాట అంటున్నాను. నేను ఎవరి దగ్గరికో వెళ్ళి మీ అమ్మగారు ఉన్నారా అండి అని అడిగాను అనుకోండి, లేదా మీ నాన్నగారు ఉన్నారా అండి అని అడిగాను అనుకోండి, ఎంతో సంతోషంగా మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు లేరు చెప్తారు. మీ అమ్మగారి మొగుడు ఉన్నాడా అండి అని నేను అడిగాను అనుకోండి, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అండి అనే నేను అడిగాను, అందులో తప్పేం లేదు. కానీ మీ అమ్మగారి మొగుడు ఉన్నారా అండి అని నేను అడిగాను అనుకోండి, బుద్ధి ఉందా నీకు, మాట్లాడటం వచ్చా అని అడుగుతారు. శబ్దమునకు అవతల వారి యందు ఉద్వేగమును కానీ శాంతిని కానీ నింపగలిగిన శక్తి ఉంటుంది. అది విస్ఫోటనం అంటారు. అది ఒక్కొక్క అక్షరం విస్ఫోటన శక్తితో ఉంటుంది. మంత్రములకు ఉండేటటువంటి గొప్పతనం అక్కడ ఉంటుంది. బీజాక్షరములు అంటారు. బీజం అంటే విత్తనం. విత్తనాన్ని నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఓ చిక్కుడు గింజ తీసుకెళ్ళి నేను మట్టిలో పెట్టి నీళ్లు పోసాను అనుకోండి, ఆ చిక్కుడు గింజ బద్దలవుతుంది, రెండు కింద చీల్తుంది, మధ్యలోంచి అంకురం బయటికి వస్తుంది. అది విస్ఫోటనమై పగిలితే తప్ప అంకురం పైకి రాదు. అలాగే స్వరంతో బీజాక్షరాలు మంత్రంలోవి పలుకుతున్నారనుకోండి, అవి లోపల విస్ఫోటనమవుతాయి. విస్ఫోటనమై ఒక్కొక్క మంత్రాన్ని చదువుతున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన శక్తి లోపల ఆవిర్భవిస్తుంది. గాయత్రీ మహామంత్రాన్ని చాలా బాగా జపం చేశాడనుకోండి, బుద్ధి పరమేశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది, అంకితమైపోతుంది బుద్ధి. ఇక ఏదీ కోరుకోదు, భగవంతుడిని ఒక్కడనే కోరుకుంటుంది. ఆయన కోసం ఎంత త్యాగమైనా చేస్తుంది. ఆ శక్తి వచ్చేస్తుంది గాయత్రి చేసిన వాడికి. అలా అష్టాక్షరీ మహామంత్రానికి ప్రాణప్రదమైనటువంటి రా అనబడేటటువంటి బీజాక్షరమునందు అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే, దానికి ఉండే శక్తి అది కాలుస్తుంది. అది దేన్ని కాలుస్తుంది అంటే పాపములను కాల్చేస్తుంది. దానికి ఆ లక్షణం ఉంది. పాపరాశిని కాల్చగలిగినటువంటి శక్తి రా అనబడేటటువంటి అగ్ని బీజమునకు ఉంది. మా అమృత బీజం. అమృత బీజమైన కారణం చేత మళ్ళీ పాపములు చెయ్యాలనేటటువంటి ఆలోచన లోపలికి రాకుండా, ఇంద్రియముల లోపలికి విషయ సంబంధమైనటువంటి ఆలోచనలు రాకుండా పవిత్రమైన ఆలోచనలే కలిగేటట్టుగా, అటువంటి వాటినే చూడాలనేటటువంటి ఉద్దేశం అమృత బీజం కల్పిస్తుంది. అందుచేతనే రామ అని ఉంచారు. రా అంటే నోరు తెరుచుకోవాలి. రా అన్నప్పుడు నోరు తెరుచుకోవాలి, మా అన్నప్పుడు మూసుకోవాలి పెదవులు. రా అంటే తెరుచుకున్నప్పుడు పాపములు కాలిపోయి బయటికి వెళ్ళిపోతాయి. మా అన్నప్పుడు అమృత బీజం కాబట్టి కవాటం మూసుకుపోయి మళ్ళీ పాపములు లోపలికి వెళ్లకుండా కాపాడు. కాబట్టి రామ దేని కొరకు ఇచ్చారు వశిష్ఠ మహర్షి? పాపరాశి ధ్వంసం చేసుకుని కలియుగం వస్తోంది కాబట్టి, ద్వాపర యుగంలో ఇంకొక పాదం పోతోంది కాబట్టి ధర్మానికి, తరువాత వచ్చే కలియుగం ఇంకా ప్రమాదం కాబట్టి భగవన్నామాన్ని పట్టుకుని అందరూ తరించడానికి వీలుగా శ్రీరామనామాన్ని పెద్ద కొడుకు అయినటువంటి రామచంద్రమూర్తికి ఉంచారు. ఇప్పుడు ఏ పని చేస్తున్నా రామ 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 అండం అలవాటు అయిందనుకోండి,
అలా అలవాటైనటువంటి ఆ ఒక్క అలవాటు చాలు, వాడు తరించిపోతాడు. వాడు ప్రాణోత్క్రమణ సమయాన్ని పొందుతుంటే నిశ్చయాత్మకంగా, అందులో మీకేమీ అనుమానం అక్కర్లేదు, ఎన్నో సంఘటనలు ఉన్నాయి అటువంటివి, ఖచ్చితంగా రామచంద్ర ప్రభువు వచ్చి దర్శనం చేసి వాడిని తీసుకెడతాడు, దర్శనమిచ్చి తీసుకెడతాడు. రామనామము అంత గొప్పది, శివనామము అంత గొప్పది. శివ అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్జటి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడో విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. పవి పుష్పంబగు, వజ్రము చేతనే బద్దలవుతుంది, వజ్రం పెట్టి కొడితే ప్రాణం విడిచిపెడతారు, అటువంటి వజ్రము పువ్వుగా మారిపోతుంది శివనామం చేసిన వాడికి. అంటే వజ్రం పెట్టి కూడా వాడిని ఏమీ చేయలేదు. కాబట్టి పుష్పంబగు అగ్ని మంచగు, పరమభక్తుడై ఎప్పుడూ శివనామం చెప్పేవాడి పట్ల అగ్ని మంచుగా మారుతుంది. అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు, సముద్రం భూమిగా మారుతుంది. ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడో, శత్రువు కూడా మిత్రుడిగా మారతాడు ఎప్పుడూ శివనామం పలికేవాడికి. శత్రుండతిమిత్రుడో విషము దివ్యాహారమౌనెన్నగా, విషము దివ్యమైనటువంటి ఆహారం అవుతుంది. కాబట్టి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్, ఎప్పుడూ శివనామం పలకాలనేటటువంటి ఉత్సుకత కలిగినటువంటి వాడికి పై ప్రయోజనములన్నీ సిద్ధిస్తాయి. కాబట్టి శివ మీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర, శివ మీ నామము ఇప్పుడు అప్పుడు అని లేదు, ఎప్పుడూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనదే. For more videos like this, subscribe Big TV channel.